మంచి సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించారు. గెత్సేమను అను చోటికి వచ్చి ఆయన చెప్పాలి ప్రార్థన చేసి. యేసయ్య మాటి మాటికి ఒక చోటుకి వెళ్తూ ఉండేవారు. యేసయ్య మాటి మాటికి ఓ చోటుకి వెళ్తుండేవారు. ఎందుకయ్యా ఆ చోటుకి వెళ్ళింది అంటే ఏదో రాజకీయాలు చేయడానికి కాదు, లాజిక్ మాట్లాడటానికి కూడా కాదు, ప్రార్థన చేయటానికి. ప్రార్థన చేయటానికి మాటి మాటికి గెత్సేమను అనే చోటుకి వెళ్తూ ఉండేవారు. గడిచిన వారం మీతో చెప్పాను. గెత్సేమనే అంటే అది గానుగ, చుట్టూ ఒలీవ తోట మధ్య గానుగ. ఈ ఒలీవ పండ్లన్నీ ఆ గానుగలో వేసినప్పుడు ఆ గానుగలో ఈ ఒలీవ పండ్లు పిండబడి ఆ గానుగలో నుండి నూనె ప్రవహిస్తూ ఉండేది. అలాంటి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని యేసయ్య తన ప్రార్థనకు ఎన్నుకున్నారు. గడిచిన వారమే మీతో చెప్పాను. ప్రతి ఆత్మీయుని జీవితంలో కూడా ప్రార్థించటానికి ఒక చోటు కలిగి ఉండాలి. ఓ మంచి మాట చెప్పాను గడిచిన ఆదివారం. నీ విజయం నీ జ్ఞానం మీద ఆధారపడలేదు. నీ విజయం నీ తెలివితేటల మీద ఆధారపడలేదు. నీ సక్సెస్ నీ పనిలో లేదు, మోకాళ్ళ అనుభవం ఉంది. ఆమెను స్తోత్రమనో చెప్పండి. ప్రతి ఆత్మీయుని యొక్క జీవిత విజయం పనిలో లేదు, మోకాళ్ళ అనుభవం ఉంది. యేసయ్య మోకాళ్ళ అనుభవం మరణమును సైతము జయించుటకు విజయశీలునిగా చేసింది. ఇక మోకాళ్ళ అనుభవము ఎదుట ఓడిపోయేది ఏముంది అంటారు చెప్పండి? మాటి మాటికి యేసయ్య గెత్సేమను అనే చోటుకి వెళ్ళి ప్రార్థన చేసేవారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ప్రతి వాని యొక్క విజయం వారి మోకాళ్ళ మీద ఆధారపడింది. నీ బిడ్డలను నువ్వు టార్చర్ చేసినంత మాత్రాన నువ్వు మార్చలేవు బిడ్డ. నోరుందని చెప్పి కేకలు వేసినంత మాత్రాన నీకు విజయం రాదు బిడ్డ. నీ మౌనంలో విజయం దాగుంది. అంతేకాదు, నీ విజయం నీ మోకాళ్ళ అనుభవంలో దాగి ఉంది. యేసయ్య మోకాళ్ళ అనుభవం సృష్టి ఆది నుండి ఎవడు జయించలేనటువంటి మరణమును సైతము జయించి మరణముని మింగివేసేటట్లు చేసింది. ఎంతటి మహత్తరమైన విజయం అంటే ఇక ప్రార్థనా విజయానికి లొంగనది ఏముందంటారు? ఇటీవల కాలంలో ఓ బిడ్డతో మాట్లాడుతున్నప్పుడు అయ్యా ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతున్న సందర్భంలో
మీరు ఎలా ఉన్నారురా, పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతుంటే ఆ బిడ్డ ఒక మంచి మాట చెప్పింది. అయ్యా, మీకు చెప్పకుండా ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆ మాట మీతో చెబుదామని తలంచాను. ఏంటమ్మా చెప్పురా అన్న. ఆ బిడ్డ చెప్పిన మాట ఏంటో తెలుసా? బిడ్డల కొరకు నేను ఏం చేయలేనని చెప్పి వారి విజయం కొరకు కొన్ని దినాలుగా ఒక్కపూటే భోజనం చేసి ఆ దినమంతా దేవుళ్ళు గడపాలని తీర్మానం చేసుకున్నాను. నా జీవితం అలా సాగుతుందయ్యా అని చెప్పినప్పుడు హృదయం హర్షించింది, హృదయం ఆనందించింది. నిజమే, మా అమ్మ మా నాన్నను జ్ఞానంతో మార్చలేకపోయింది, టార్చర్తో మార్చలేకపోయింది. మా ఇంట్లో ఉన్న పేదరికపు స్థితిని మా అమ్మ తెలివితేటలతో కష్టంతో జయించలేకపోయింది. మీకు తెలుసునా, మా బాల్య దినాలలో మా అమ్మ మేమందరూ వండుకున్నప్పుడు రాత్రుల్లో మా నాన్న త్రాగి అరిసి 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 ఇబ్బంది పెట్టి కేకలు వేసి ఘర్షణ పని కొట్టి నిద్రలోకి వెళ్ళిపోయేవాడు. ఆ నిద్రలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు తొట్టి దగ్గరికి వెళ్ళి ఆ సన్నీళ్ళే మీద దిమరించుకొని మేమేమో ఆకలితో పండుకొని ఉండేవాళ్ళం. అమ్మ మా తల్లుల దగ్గరికి వచ్చి మోకరించి ఏడ్చేది. ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తూనే ఉండేది. రాత్రి 2 గంటల వరకు నాన్న టార్చర్. తర్వాత వెళ్ళి సన్నీళ్ళు పోసుకొని మా తల్లుల కాడ మోకరించి 3-4 గంటల వరకు ప్రార్థన చేసేది. మరి ఆ తల్లి ఎప్పుడు నిద్రపోయేదో తెలియదు. మళ్ళా మేము లేచేసరికి పనికి రెడీ అయిపోయేది. అడవికి వెళ్ళి శిబిరం కోసుకొస్తానికి రెడీ అయిపోయేది. ఆమె ప్రార్థన 40 సంవత్సరాల త్రాగుడు అనుభవం కలిగినటువంటి తన భర్తలో ఒక దైవిక మార్పు తెచ్చింది. తరతరాల శాపము చేత పేదరికంతో నలిగిపోతున్న మా స్థితిగతులలో సమృద్ధినిచ్చింది. ఆ తల్లి పార్చిన కన్నీరు ఈరోజు తన బిడ్డలంగా ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాం. చిన్నతనంలో నాకు అర్థమైంది ప్రార్థనలో మహత్తరమైన శక్తి ఉంటుంది అని. యేసయ్య కూడా గెత్సేమనికి వెళ్ళి నేర్పించింది ఏంటంటే, నీ విజయం నీ జ్ఞానం మీద లేదు, నీ తెలివి మీద లేదు. నేను కాబట్టి నా బిడ్డలను ఇలా పెంచగలిగాను. నేను కాబట్టి ఒక పనికి బదులు 4 పనులు చేసి సంపాదించగలిగాను. వెర్రిబాబులోడా, ఆగు కాసేపు, నీ వల్ల ఏం కాదు. నీ విజయం నీ ప్రార్థన అనుభవం మీద ఆధారపడి ఉంది, నీ మోకాళ్ళ మీద ఆధారపడి ఉంది. యేసయ్య ప్రపంచానికి నేర్పిన మాట.